థ్యాంక్ యూ అండి. మంచి సినిమాని ఆదరిస్తున్నారు. ఒక మంచి సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం నాకు అర్జున్ గారు ఇచ్చారు. ఇందులో ఉన్న ప్రతి పాత్ర మనల్ని ఆలోచింపజేస్తుంది. మన లైఫ్లో ఈ క్యారెక్టర్ ఉందేమో అనేటువంటి ఫీల్ కలుగజేస్తుంది. ఆ సినిమాలో మనల్ని కూడా మనం వెతుక్కుందాం అనిపిస్తుంది. అలాంటి ఓ మంచి కథ అండి. థ్యాంక్ యూ అన్న మాట లవ్ యూ అనే మాట కంటే కూడా గొప్పదేమో అని ఆలోచించాలనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు అనిపించేటువంటి ఫీలింగ్ థ్యాంక్ యూ అన్న మాట లవ్ యూ అన్న మాట కంటే గొప్పది, జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి అద్భుతమైన కథని అందించి దానికి డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చి, అంటే ప్రతి సన్నివేశంలో కూడా డెప్త్ ఉంటుంది, ఒక మంచి డైలాగ్ రాసే అవకాశం ఉంటుంది. వేగ్గా ఏ సన్నివేశం ఈ సినిమాలో ఉండదండి. ప్రతి సన్నివేశం సినిమాకి అవసరమైన సన్నివేశమే. ఏ క్యారెక్టర్ వేస్ట్గా ఉండదు, ఏ సీను వేస్ట్గా ఉండదు. సో ఒక ప్యాక్డ్ అన్ని ఎమోషన్స్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన సినిమాని చూసిన ఫీలింగ్తో ఈరోజు నా థియేటర్లో నుంచి జనం బయటకు వస్తున్నారు. చాలా ఫోన్స్ వస్తున్నాయి నాకు, చీరాల నుంచి, బాపట్ల నుంచి, మా ఊరు తెనాల నుంచి కూడా నాకు ఫోన్లు చేసి డైలాగ్స్ చాలా బాగున్నాయి, అందరూ చాలా బాగా చేశారు, ఓ మంచి సినిమాని సొసైటీకి ఇచ్చారు, ఇలాంటి సినిమాలు కదా రావాలి. ఒకటేనండి, నవ్వటం ఒక్కటే ఎంటర్టైన్మెంట్ కాదు, కన్నీళ్ళు కూడా ఎంటర్టైన్మెంటే. మనల్ని మనం మర్చిపోయి మన క్యారెక్టర్ని వదిలేసి సినిమాల్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయి, ఆ సమస్యల్లోకి వెళ్ళిపోయి, ఆ కష్టాల్లోకి, ఆ నవ్వుల్లోకి, ఆ కన్నీళ్ళలోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోయామో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకొకటి ఉండదు. కేవలం వినోదం మాత్రమే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, కాదండి. ఎంటర్టైన్మెంట్ అంటే నవరసాలు ఉండేది ఎంటర్టైన్మెంట్ కోసమే. అలాంటి నవరసాలు ఈ సినిమాలో ఉన్నాయి. మనల్ని మనం మర్చిపోతాం, ఆ కథల్లోకి వెళ్ళిపోతాం, ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతాం. సో దయచేసి ఎవ్వరూ మిస్ కాకండి. ప్రతి పాత్ర మనకు నచ్చుతుంది. ఆ టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా పనిచేశారు. మ్యూజిక్ అద్భుతం. ఇక డైరెక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అద్భుతమైనటువంటి డైరెక్షను, అద్భుతమైనటువంటి మ్యూజిక్, కెమెరా కానివ్వండి. నిజంగా ఈ సినిమాకి పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు. ఈ అవకాశం ఇచ్చిన అర్జున్ గారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి, అలాగే ఈ సినిమా ఆడుతున్నటువంటి థియేటర్స్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.